సరే పిల్లలు, ఈరోజు మనం ఒక భలే కథ విందాం. కథ పేరు రాజ్యం కల, చిన్నారి పరిష్కారం. ఇది అచ్చం మన పాత చందమామ కథల్లాగే ఉంటుంది. అవును. అనగనగా ధర్మపాలుడు అనే ఒక రాజుండేవారట. ఆయన రాజ్యంలో అంతా బావుండేది. కానీ ఏంటి, ఏదో సమస్య వచ్చిందా? సమస్య రాజుగారికొచ్చింది. ఆయనకి రాత్రిపూట అస్సలు నిద్రపట్టేది కాదట. ఒక విచిత్రమైన కల అదే పనిగా వచ్చి ఆయన్ని భయపెట్టేది. ఓ, కలనా? ఎలాంటి కల? దెయ్యాల కల? హహహ, దెయ్యాల కల కాదుగాని అంతకన్నా భయంకరమైన కల అనమాట. ప్రతి రాత్రి కలలో వాళ్ల రాజ్యాన్ని బ్రతికించే జీవనది ఉంటుందే, ఆ, నది. అది మెల్లగా ఇంకిపోతున్నట్టు కనిపించేదట. నీళ్లు తగ్గిపోయి అందులో చాపలన్నీ గిలగిలా కొట్టుకుంటూ ఉండేవట. పాపం. అయ్యయ్యో, నది ఇంగిపోతే కష్టమే గదా. ఇంకేమైనా కనిపించేదా కలలో? ఇంకో వింత కూడా జరిగేది. రాజభవనం ముందు ఒక పెద్ద చెట్టు ఉండేదట. చాలా ఏళ్లనాటి చెట్టు. ఆ చెట్టుకా? ఏమైంది దానికి? దాని ఆకులన్నీ రాలిపోయేవి. సరే, ఆకులు రాలడం మామూలే అనుకోవచ్చు. కాని ఆ రాలిన ఆకులు మట్టిలో కలిసిపోకుండా గాలికి కొట్టుకుపోయి దుమ్ములాగా ధూళిలాగా మారిపోతున్నాయట. అదెలా? వింతగా ఉందే. నది ఇంకిపోవడం, ఆకులు దుమ్ముగా మారడం. రాజుగారికి భయం వేయడంలో ఆశ్చర్యం లేదు. అవును, ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవ్వరికీ చెప్పుకోలేక లోలోపలే బాధపడుతూ రోజురోజుకి చిక్కిపోయారట. పాపం, మరి ఎవరితోనూ చెప్పలేదా? చివరికి ఇక లాభం లేదనుకుని తన ఆస్థానంలో ఉండే పెద్ద పెద్ద పండితులని, తెలివైన వాళ్లని పిలిపించారు. తన కల గురించి చెప్పారు. ఆ, పండితులు కదా, వాళ్ళు తప్పకుండా కలకర్థం చెప్పే ఉంటారు అనుకున్నారు. కాని అదే జరగలేదు. వాళ్లంతా పెద్ద పెద్ద పుస్తకాలు తిరగేశారు, లెక్కలు వేశారు, రకరకాలుగా ఆలోచించారు. కాని ఎవ్వరూ ఆ కలకి అర్థమిది అని చెప్పలేకపోయారు. అరే, పండితులకే తెలియలేదా? మరి రాజుగారి బాధ ఎలా తీరింది? రాజుగారు ఇంకా నిరాశపడిపోయారు. సరిగ్గా అప్పుడే అదే రాజ్యంలో లీలా అనే ఒక చిన్న పాప ఉండేది. లీలా చిన్న పాప? అవును, చిన్న పాపే, కాని చాలా తెలివైంది. పొలాల్లో పనిచేసుకుంటూ చెట్లని, పక్షులని, మనుషుల కష్టాలని అన్నిటినీ చాలా శ్రద్ధగా గమనిస్తూ పెరిగింది. ప్రకృతిని బాగా తెలిసిన పాప అన్నమాట. సరిగ్గా ఆ పాపకి రాజుగారి కల గురించి, ఆయన బాధ గురించి తెలిసింది. వినగానే తనకేదో అర్థమైనట్టనిపించింది. భలే, మరి ఏం చేసింది? ధైర్యం చేసి రాజభవనానికి బయల్దేరింది. అక్కడ ద్వారపాలకులుంటారు కదా, వాళ్లు చిన్నపిల్లవి ఎక్కడికి అని ఆపారు. మరి లోపలికెలా వెళ్ళింది? ఆ పాప చాలా ధైర్యంగా, నేను రాజుగారితో మాట్లాడాలి, ఆయన సమస్యకు నా దగ్గర సమాధానముంది అని చెప్పిందట. ఆ మాటలకి వాళ్లు ఆశ్చర్యపోయి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అబ్బా, అంతమంది పండితులకే తెలియనిది ఈ పాప ఏం చెప్పిందో అని నాకు భలే ఆత్రంగా ఉంది. లీలా రాజుగారి ముందు నిలబడి చాలా వినయంగా చెప్పిందట. మహారాజా, మీ కలలో నది ఇంకిపోవడమంటే ప్రజలు పడే కష్టానికి ఫలితం దక్కకపోవడమన్మాట. వాళ్ల సంపద తగ్గిపోవడం. ఓ, అంటే ప్రజల కష్టమా? అవును. ఇంకా చెప్పింది, చెట్టు ఆకులు రాలి ధూళిగా మారడమంటే మీరు మీ ప్రజలకు దూరంగా ఉంటున్నారు, వాళ్ల మంచి చెడ్డలు పట్టించుకోవట్లేదు. అందుకే మీ పేరు, మీ కీర్తి అలా గాలికి కొట్టుకుపోతున్నట్టు అని చెప్పింది. అద్భుతం! ఎంత బాగా చెప్పింది. అంటే సమస్య బయట లేదు, రాజుగారికి ప్రజలతో ఉన్న దూరంలో ఉందన్నమాట. ఖచ్చితంగా. లీలా అంతటితో ఆగలేదు. మీరు వెళ్ళి ప్రజల్ని కలవండి మహారాజా, వాళ్లతో మాట్లాడండి, వాళ్ల కష్టాలు తెలుసుకోండి. అప్పుడు చూడండి, ఆ నది మళ్లీ నీళ్లతో నిండుతుంది, ఆ చెట్టు మళ్లీ చిగురిస్తుంది అని పరిష్కారం కూడా చెప్పింది. ఆహా, ఇది కదా తెలివే అంటే. మరి రాజుగారు విన్నారా ఈ చిన్న పాప మాట? విన్నారు. ఆ మాటలు రాజుగారికి కళ్ళు తెరిపించాయట. అవును కదా, నేను నా ప్రజల మధ్యకు వెళ్ళి ఎంతకాలమైందో అనిపించింది. వెంటనే ఏం చేశారు? వెంటనే మామూలు మనిషిలాగా వేషం మార్చుకుని రాజ్యంలో తిరిగారు. ప్రజలతో కలిసిపోయారు. వాళ్ల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వాళ్లకేం కావాలో చూశారు. మరి ఆ కల, చెట్టు, నది ఏమయ్యాయి? కొద్ది రోజుల్లోనే రాజ్యమంతా మళ్లీ సంతోషంతో నిండిపోయిందట. ప్రజల కష్టాలు తీరాయి. రాజుగారికి కూడా ఆ వింతకల రావటం మాలేసింది. హాయిగా నిద్రపోయారు. అబ్బా, ఎంత బావుందో కథ! లీల ఎంత తెలివైన పిల్ల! నిజమే. అందరూ ఆ పాప తెలివిని భలే మెచ్చుకున్నారట. చూశారా పిల్లలు,
కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకు సమాధానాలు పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉండవు. లీలలాగా మన చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనిస్తే అవును, మన చుట్టూ ఉండేవాళ్ల మాటలు వింటే, వాళ్లతో ఉంటే చాలు. ఆ రాజుగారిలాగా ప్రజల మాట వినడం ఎంత ముఖ్యమో తెలిసింది కదా. నిజమే. లీలలాగా మనము మన చుట్టూ ఉన్నవాళ్ళని, ప్రకృతిని గమనిస్తూ ఉంటే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కదా. ఒక్కోసారి మన చిక్కుముడోలకి సమాధానం అక్కడే దొరుకుతుందేమో, ఏమంటారు?